దేవుని ప్రియులను సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ఉన్నాను. ప్రభు ఇచ్చిన కృపను బట్టి మనం రోమీలకు రాసిన పత్రిక ఆల్మోస్ట్ చివరికి చేరుకోవడం జరిగి ఉన్నది. గతించిన వారానికి ముందు మనము ఈ 15వ అధ్యాయంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని మనము ధ్యానించడం జరిగింది. అది మీకు గుర్తుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. వాస్తవానికి 12వ అధ్యాయం నుంచి పౌలు గారు రాస్తున్నటువంటి ఈ పత్రిక యొక్క ముగింపు అంతా ఏం చూపిస్తుంది మనకి అనంటే, మనమందరం క్రీస్తులో ఏకముగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి అన్నటువంటి విషయాలను పౌలు గారు రాస్తున్నట్టుగా మనం నేర్చుకుంటున్నాం చాలా స్థిరంగా. వాస్తవానికి ఐకమత్యము అంటే యూనిటీ అన్న పదం మనకు నేరుగా కనపడకపోవచ్చు 12 నుంచి, కానీ మనం ఆ లేఖనాలను చదువుతున్నప్పుడు ఆ లేఖనాలలో ఉన్నటువంటి సారాంశం మనకు గుర్తు చేస్తుంది ఏమిటి అని అంటే, మీరు ఒకరినొకరు చేర్చుకోండి, మీ మధ్య సఖ్యత కలిగి ఉండండి. ఇలాంటి విషయాలనే బలంగా రాస్తున్నట్టుగా మాటికి ఎత్తి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు అవి రాయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అని అంటే 2 కారణాలు. ఒకటి, ఆనాడు ఉన్నటువంటి ఆ సంఘపు పరిస్థితులు, ఈనాడు ఉన్నటువంటి మన పరిస్థితులు కూడా. ఆనాడు ఆ సంఘంలో ఉన్న పరిస్థితులు ఏమిటి అని అంటే, యూదుల్లో నుండి మారిన క్రైస్తవులు, అన్యుల్లో నుండి మారినటువంటి క్రైస్తవుల మధ్య విభేదములు తలెత్తినటువంటి విషయాలు మనం చాలాసార్లు గుర్తు చేసుకున్నాం. మీకు గుర్తున్నాయి అనుకుంటున్నాను ఆ మాటలు. మరి ఈనాడు మన మధ్య ఉన్న పరిస్థితులు కొంచెం అటు ఇటుగా అలాంటివే. మన మధ్య యూదుల్లో నుండి మారిన క్రైస్తవులు లేకపోవచ్చు, కానీ మనం అన్యుల్లో నుండి మారిన క్రైస్తవులు అయినప్పటికీ మనం అందరం ఒకటే అన్నటువంటి ఆలోచన లేదు. చూసారా, అదే సమస్య మనకు. అది మర్చిపోయాం మన మూలాన్ని. అందుకోసమే ఆ మూలాలన్నింటినీ నివృత్తి చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పౌలు గారు చాలా విషయాలను ఎత్తుకొని మాట్లాడుకుంటూ వస్తున్నాడు ఆయన. సరే, మళ్ళీ వెనక్కి వెళ్ళి వాటన్నిటినీ ప్రొలాంగ్ చేసే ఉద్దేశం, పొడిగించే ఉద్దేశం నాకు లేదు. కానీ 15వ అధ్యాయంలోనే ముగింపు సారాంశం చూడగలిగితే ఈ అధ్యాయంలో 3 విషయాలను ప్రధానంగా ఎత్తుకొని మాట్లాడుతున్నట్టుగా మనం గమనించాం. అందులో మొదటి విషయం ఏంటి అంటే, ఒక విధంగా ఆత్మీయపరమైనటువంటి విభేదములు, మీ మధ్య ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన విషయాల్లో, అవకతవకల విషయంలో మీరు విభేదములు కలిగి ఒకరికొకరు వేరు కావద్దు. అందుకు మాదిరిగా బెస్ట్ ఎగ్జాంపుల్గా మనకు ఎవరిని చూపించి ఉన్నాడు పౌలు గారు అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని. 1 నుంచి 7 వాక్యాల్లో 2 విషయాలు ప్రధానంగా గుర్తు చేస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మొదటిది ఏమిటి అని అంటే, ప్రభువు కూడా తన్ను తాను సంతోషపరచుకునలేదు అని మొదటి విషయాన్ని చెప్పాడు. ఏ విషయం కొరకు తను తాను సంతోషపరచుకోలేదటంటే, అంటే బలహీనుల దౌర్బల్యమును భరించుటకు ఆయన బలవంతుడిగా ఉన్న ఆయన తన్ను తాను సంతోషపరచుకోలేదట, కానీ ఆ బలహీనుని నిమిత్తం అతన్ని సంతోషపరచాలనుకున్నాడట. అదే విషయాన్ని మన ప్రస్తావన కూడా తీసుకుని వస్తున్నాడు. ఆత్మ సంబంధమైన విషయంలో విభేదాలు ఎక్కడ తలెత్తుతాయంటే, ఒకడు నేను బలంగా ఉన్నాను అనుకుంటాడు, ఇంకొకడు బలహీనుడని తిరస్కరిస్తుంటాడు కదా. ఈ ఇద్దరికి మించి ఇంకా 3వ గ్రూప్ ఏం లేదు. ఒకటి స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్, ఇంకోటి వీక్ ఇన్ ఫెయిత్ అనమాట. ఈ ఇద్దరిని పిక్ చేసుకొని ఇద్దరిలో అంటున్నాడు, బలవంతుడు తీసుకోవాల్సిన స్టాండ్ ఏమిటి అని అంటే, అతన్ని సంతోషపరచాలన్న ఆలోచనతో ఉండు. ఇక్కడ మనం ఇంకోటి ప్రధానంగా కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఉంది. బలహీనుణ్ణి సంతోషపరచాలన్న విషయంలో, అంటే అతనికి నచ్చినయే చేయాలన్నటువంటి విషయమేమి పౌలు గారు ఇక్కడ ప్రస్తావించటం లేదు. అది మనం మరవకూడదు. ప్రభు కూడా అంటే నిందించి వారి నిందలు నేను భరించాను కనుక ఇక వారికి నచ్చినవని నేను చేసుకుంటాను పోతానని మనుషులకు నచ్చినవి చేయలేదు. ప్రియమైన వాళ్ళరా, మనుషులకు ఏవి మేలుకరమైనవో అవి చేసి ఉన్నాడు ఆయన. కొర్నేలు దగ్గర సాక్ష్యం అయితే కదా, పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై పలికింది. అతను పరిశుద్ధాత్మతో నిండిన వాడే మేలు చేయుచూ ఉండెను అన్నటువంటి మాట 10:38 కనపడుతుంది. అంటే ఆయన తన్ను తాను సంతోషపరచుకోలేదు, ఇతరులను సంతోషపరిచాడు అంటే, ఓకే వాళ్ళకి ఏవి నచ్చాయో అవే చేశాడేమో అలా అనుకుంటే మనం ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని జరిగించామండి. ఎందుకంటే మనకు దేవునికి ఇష్టమైనవి కోరుకోవడం తెలియదు ప్రియమైన వాళ్ళరా. అంటే అన్లెస్ ఒక విధంగా మనం పరిశుద్ధాత్మతో నింపబడేంత వరకు నింపబడ్డామనుకోండి, అప్పుడు కనపడేటువంటి వే ఏంటి అని అంటే, మేలుకరమైనవి చేస్తాము. నేను కూడా చాలా సీరియస్ స్టడీ చేస్తున్నానండి. ఎందుకంటే నా ఈ మంత్ రీడింగ్లో ఉన్నటువంటి ఇర్మియా నుంచి నేను నేర్చుకుంటున్న విషయాలు చాలా కొత్తగా అనిపించాయి ప్రియమైన వాళ్ళ. అందులో నేను బాగా స్ట్రక్ అయిన థింగ్ ఏమిటి అని అంటే, మేలును గురించి అసలు దేవుని పర్స్పెక్టివ్ ఏంటని నేను మెడిటేట్ చేసుకుంటున్నాను. మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. వెతుక్కోవడానికి ఒకవేళ మీకు మనసు ఉన్నట్లయితే మెడిటేట్ చేయండి ప్లీజ్. అసలు దేవుడు నాకు చేయాలనుకుంటున్న మేలంటే ఆయన ఆలోచన, ఆయన ధోరణి, లేకపోతే ఆయన పర్స్పెక్టివ్లో అర్థం ఏంటి అసలు. ప్రార్థనలు పెట్టుకోండి ప్రియమైన వాళ్ళ, దేవుడు మాట్లాడవలసిన విషయాలు ఉన్నాయి కదా. సో మొదటిది ఏమిటి అంటున్నాడు అని అంటే, బలహీనుడి దౌర్బల్యమును భరించుటకు తను సంతోషపరచుకోలేదు, కానీ అతనికి ఏది మేలుకరమైందో అది ప్రభు చేసి ఉన్నాడు.
ఇది మొదటిది. ఇక రెండో విషయాన్ని అదే 15వ అధ్యాయం 7లో మనకు చూపించి రెండోది ఏం గుర్తు చేసి ఉన్నాడు అని అంటే, ప్రభువు నిన్ను చేర్చుకునే ప్రకారము ఇగో నువ్వు ఇంకొకరిని కూడా చేర్చుకో. ఇది చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనదని గుర్తు చేసుకున్నాం మనం పోయిన వారం, ప్రీవియస్ వీక్ మనం మెడిటేట్ చేస్తున్నప్పుడు. అత్యంత ప్రాముఖ్యమైనది. ప్రభువు నన్ను చేర్చుకున్న ప్రకారమే అతన్ని కూడా చేర్చుకున్నాడన్న ఆలోచన నుంచి మీరు వెళ్ళిపోకండి. అలా అయితే మీరు మీలో ఉన్నటువంటి ఆ సఖ్యతను, మీలో ఉన్నటువంటి ఆ మంచి ఆ సహవాసమును, ఆ ఏకభావమును మీరు చంపేసుకుంటారు. మీరు ఎంత దగ్గరికి రావాలి అని అంటే, ఎప్పుడైతే నన్ను ఏ పరిస్థితిలోనూ కూడా నా ప్రభువు నన్ను చేర్చుకున్నాడనే వ్యక్తిగతంగా నాకు కలిగినట్లే అతన్ని కూడా చేర్చుకున్నాడు అభిప్రాయం నాకు కలిగితే, మనం అందరం కలిసి ఒక్క దగ్గరికి వస్తాం, ఒక్క మనసు దగ్గరికి వస్తాం, ఒక్క నోటితో దేవుని స్తుతిస్తాం. అప్పుడు దేవునికి మహిమ ప్రియమైన వాళ్ళారు. ఐ థింక్ ఇదొక రిఫరెన్స్ మళ్ళీ ఒకసారి నేను రిమైండ్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి 5-6 వాక్యాలు జాగ్రత్తగా మీరు చూడగలిగితే అక్కడ సంపూర్ణంగా ఇది దేవుని చిత్తం అని దేవుడు వెల్లడి చేస్తున్నట్టుగా ఒక మాట కనపడుతూ ఉంటుందండి. మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవంగా అనగా ఒక్క నోటితో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుణ్ణి మహిమపరచు నిమిత్తం. ఎలాంటి మహిమను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడట అంటే, నేను నా బౌండరీలో ఇంకొక సహోదరుడు ఇంకొక సహోదరు వాళ్ళ హద్దులలో వాళ్ళ సరిహద్దులు వాళ్ళు దేవుని గ్లోరిఫై చేస్తే సరిపోతుందిలే, అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయటం లేదట ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే ఇక్కడ వేరువేరుగా ఉండొచ్చండి, కానీ హెవెన్లో మనం అందరం ఏకంగా ప్రభుతో ఉండబోతున్నటువంటి స్థితి కదా. అక్కడ మళ్ళీ ఈ ప్రాంతపరమైన, భాషపరమైన, జీవన విధానపరమైనటువంటి కల్చరల్ వీటన్నిటి డిఫరెన్సెస్ లేవు ప్రియమైన వాళ్ళారు. అక్కడ ఆయన మనకు తండ్రి, మనం అందరం ఆయనకు పిల్లలము. అక్కడ జెండర్ పరంగా కూడా విభేదాలు లేవు కదండి, లేవు. ఇక్కడ ఉండొచ్చు మేబీ. అందుకోసమే మనందరము ఇక్కడ వేరువేరుగా ఉంటూ నా హద్దులు నావి, వారి హద్దులు వాళ్ళవి అన్నటువంటి ఇబ్బందుల్లో మనం ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రం ఒక పరిపూర్ణమైన ఆలోచన కలిగి ఏమంటున్నాడు అని అంటే, ఇక క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారే ఉండునట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఏం అనుగ్రహించును అని అంటే, మీరందరూ ఏకభావంతో ఒక్క నోటితో ఆయనను మహిమపరిచేటువంటి ఆ యూనిటీ మీకు అనుగ్రహించును గాక. ఒక ఆశీర్వాదంగానే కనపడుతుంది చూడండి ప్రియమైన వాళ్ళారా. అందుకోసం అంటున్నాడు, దేవుడు నన్ను బ్లెస్ చేసినా నేను దూరంగా ఉంటాను అన్నట్టు కింద వెంటనే 7లో అన్నమాట. ఇది మర్చిపోకు, క్రీస్తు నిన్ను చేర్చుకున్న ప్రకారం నువ్వు ఎవరితోనైతే విభేదిస్తున్నావో ఆ సహోదరిని నువ్వు చేర్చుకున్న బద్దుడవు మరొకకు. సో స్పిరిచువల్ డిఫరెన్సెస్ ఒక విధంగా ఆత్మ సంబంధమైనటువంటి విభేదాలకు చూపిస్తున్నటువంటి పరిష్కారం. ఇక రెండో విషయంగా పౌలు గారు దీంట్లో ఎత్తుకున్నటువంటి రెండో విషయం ఏమిటి అని అంటే, జాతిపరమైనవి కూడా ఉన్నాయి. ఎందుకంటే 2 గ్రూపులు ఉన్నాయి కదా అక్కడ. మేబీ ఈరోజు మన మధ్య 2 గ్రూపులతో మనము లేనట్టుగా ఉండొచ్చు, అందరం అన్యులుగా ఉండొచ్చేమో. కానీ మనం కూడా మనకు తెలియకుండానే మన హిందూ తత్వాన్ని పట్టుకొని వచ్చేసాం ప్రియమైన వాళ్ళారా. క్రిస్టియానిటీలోనికి పోయిన వారం కొంచెం స్ట్రాంగ్గా అన్నాను కదా, అదే విషయాన్ని మళ్ళీ తీసుకొని వస్తున్నాను. తెలియకుండానే ఎక్కడో అక్కడ నరానికి ఎక్కింది. నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో దట్టు మా తమ్ముతో చాలాసార్లు అనేమాట. ఒక వ్యక్తి మాట నన్ను చాలా భయానికి గురి చేసిందండి. ఒక విలేకరి, అతను రిపోర్టర్, అతను చెప్పిన మాట ఏంటంటే, అసలు ఇండియన్ అంటే ఈ భారతదేశపు గాలిలోనే మనువాదం ఉన్నది అన్నాడండి. అది నాకు ఎంత తగిలింది అంటే నా హృదయాన్ని, అసలు నాకు నిద్రలో కూడా గుర్తొస్తుంటుంది ప్రియమైన వాళ్ళారు. అప్పుడప్పుడు చాలా బలంగా తాకిందండి. ఆ వ్యక్తి మాట్లాడుతూ అంటే అతను హేతువాదిగా ఉండి రిలీజియస్ మీద చాలా వీడియోలు చేస్తూ అప్లోడ్ చేస్తున్న వ్యక్తి. మీకు దొరకదు, మీరు వెతికిన అతను. కానీ సంభవ్ అది నేను విన్నప్పుడు ప్రియమైన వాళ్ళ ఎంత భయం వేసింది అంటే, ఎందుకంటే అతను చూపించినటువంటి కొన్ని గుర్తులు తెలియకుండానే నాలో ఉన్నాయండి. ఇంకా నేను ప్రభులోనికి వచ్చేసి వదిలేసాను అయిపోయింది అనుకున్నాను. కానీ నాకు తెలియకుండానే వాటి ప్రభావమును అది నా చూపుల్లోనూ, నా ఆలోచనలోనూ, నా క్రియల్లోనూ, నా అబ్జర్వేషన్లోనూ నేను చర్చ్లో ఉన్నటువంటి పీపుల్ మీద కూడా చూపెడుతున్నానని తర్వాత రియలైజ్ అయ్యానండి. భయం వేసింది చాలా. తెలియకుండానే ఒక జాతిపరమైనటువంటి విభేదాలకు మధ్య కూడా కొట్టుకుంటున్నాను తెలుసా. అబ్జర్వేషన్లు అవి ఉంటాయండి. వీళ్ళేంటి, వీళ్ళ వర్గం ఏంటి, వీళ్ళు చేసేటి ఏంటి, ఇవి చేయడానికి వీళ్ళు అర్హులా, లేకపోతే ఇలా ఉండడానికో, ఇలా కూర్చోడానికో, ఇవి కొనుక్కోవడానికో, ఇవి ధరించుకోవడానికో, ఇలా రావడానికో, ఇలా కనపరచుకోవడానికో లేవా చెప్పండి. భయపడాలండి ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు. తెచ్చేసుకున్నాం మనం తెలియకుండానే. మనము క్రీస్తుతో మనలో ఉన్నటువంటి లోకాన్ని మనం చంపవలసింది పోయి, మనలో ఉన్నటువంటి లోకాన్ని క్రీస్తులోనికి తీసుకొని వచ్చి క్రీస్తులో ఉన్నటువంటి అవయవాలను మనం చంపుతున్నాం ప్రియమైన వాళ్ళారా. అందుకోసం పౌలు గారు ఎత్తి ఆ రోజున్న పీపుల్ని వాళ్ళని డీల్ చేస్తున్నాడు కనుక వాళ్ళ పర్స్పెక్టివ్లో ఎత్తి మాట్లాడుతున్నాడు.
నిజంగా ఇది మెడిటేట్ చేస్తున్నప్పుడు పూర్వపు సేవకులు ఒక మాట కూడా నన్ను షాక్ గురి చేసిందండి. అంటే చాలా మనకు నోటెడ్ ఉన్నటువంటి ఒక రిఫరెన్స్, లేకపోతే ఆ కాంటెక్స్ట్లో అసలు ఇంటెన్షన్ ఇది ఉండేనా అనేది ఒక రివీల్ అయింది. ఏంటి అని అంటే మనందరికీ తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవాలయానికి వెళ్ళిపోగానే అక్కడ వ్యాపారం జరిగిపోతుంది అని వెంటనే ప్రభు కోపం వచ్చేసి కొరడా చేసి అన్నింటిని బయటికి తోలేశాడు, మనకు తెలుసు కదా. బట్ యాక్చువల్గా అండి అక్కడ జరిగినటువంటి అసలు ఏం జరిగి ఉండొచ్చు, అసలు ప్రభువు అక్కడ వాటన్నిటిని పారదోలినటువంటి ఆ ప్లేస్ ఏం ప్లేసు, అసలు వాతావరణం ఏంటని ఒక ప్రీచర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను స్టన్ అయ్యాను. ఈ రిలీజియస్ పీపుల్ ఏం చేశారటంటే, శాస్త్రుల పరిశీలే కదా ఆ టైంకి ఉన్నది, వాళ్ళంతా ఏం చేశారటంటే అంటే యూదులు ప్రవేశించే ప్రాంతాలన్నింటినీ చాలా సేక్రెడ్గా, అంటే పరిశుద్ధమైనవిగానే పెట్టుకున్నారటండి. ఎందుకంటే దేవుడు చెప్తాడు కదా, ఆలయం 3 భాగాలుగా ఉన్నది, ఆవరణము, మధ్య భాగము, అతి పరిశుద్ధ స్థలం లోపల ఉంటుంది. ఈ ఆవరణాన్ని అన్యజనులకి ఏంటి, ఎందుకంటే వాళ్ళు కూడా వస్తారు, సంవత్సరానికి వస్తారు, వాళ్ళు కూడా ప్రేయర్ చేసుకుని వెళ్ళేటువంటి ఉంది, వాళ్ళు కూడా కనపరచుకోవాలి కదా. ఓల్డ్ టెస్ట్మెంట్ మీరు చదువుతున్న మీకు తెలుసు ఇక్కడ ఇన్ఫర్మేషన్. సో ఈ రిలీజియస్ పీపుల్ ఏం చేశారంటే, ఓకే మన ప్లేసెస్ అన్నిటిని మనం పరిశుద్ధంగా పెట్టుకుందాం, కానీ అన్యులకు సంబంధించింది కదా, ఇది మనం ఎందుకు వదిలేయాలి. ఇప్పుడు మనం వ్యాపారం అంటే స్టాల్స్ పెడితే ఎక్కడ పెడదాం, ఈ ఆవరణలో పెట్టేద్దాం, అన్యులు ఉండేటువంటి ప్లేస్లో పెట్టేద్దాం. ఎందుకంటే మనల్ని యాక్సెప్ట్ చేసినట్టుగా దేవుడు వాళ్ళని యాక్సెప్ట్ చేసే ఉద్దేశంలో లేడు. వాళ్ళకి ఆ ప్రైడ్ చాలా ఎక్కువ ఉంటుందటండి. దేవుడు ఏమైనా అంటే మాకే దేవుడు అంతే, ఇంకెవరికి దేవుడు కాదు. ఒకవేళ దేవుడు దీవించాలి అని అంటే ఆయన ప్రజలందరినీ ఆయన ప్రజలుగా ఓన్ చేసుకొని దీవించవద్దు, మమ్మల్ని బట్టి దీవించాలి అంతే. అబ్రహాంకి ఇచ్చిన బ్లెస్సింగ్ బట్టి చాలా కొట్టుకుంటారండి ఇప్పుడు వాళ్ళు. అబ్రహాంతో దేవుడు అన్నమాట అదే కదా, నిన్ను బట్టి అన్ని జనులందరినీ నేను దీవిస్తానని. ఓకే, ఏదన్నా వచ్చిందంటే మా నుంచి మీకు రావాల్సిందే తప్ప నేరుగా దేవుడి నుంచి మీకు వచ్చే ఆస్కారం లేదు అంతే. ఇక అంత ఉంటుందటండి వాళ్ళకి ఆ మతపరమైనటువంటి గర్వం. సో ఏం చేశారటంటే ఈ అన్యులు వచ్చి దేవుని కనపరుచుకునేట ఆభరణములన్నింటినీ వ్యాపారంతో నింపేశారట. అందుకు ప్రియమైన వాళ్ళారా, ప్రభు కోపంతో ఉన్నది, నా మందిరము అంటే అన్ని జనులు ప్రార్థన మందిరం అని మీరు చదువుకోలేదా, తీసుకొని వచ్చి ఒక విధంగా ఆ కాంటెక్స్ట్ ఇక్కడ పౌలు గారు ఎత్తుకొని కుమ్మరించే రెఫరెన్స్లు అన్నింటిలో కూడా అదే దేవుడు అన్యజనులను కోరుకుంటున్నాడు. చూడండి ఎంత స్ట్రాంగ్ పాయింట్ ఇక్కడ క్లెయిమ్ చేశాడు పౌలు గారు అని అంటే, అన్యజనులు దేవుని యొద్దకు వచ్చుటకే క్రీస్తు యూదా జాతిలో పుట్టుటకు ఎంపిక చేసుకున్నాడట. అది బాగా తర్వాత నాకు ఒకటి ఉంటుంది కానీ మనలో ఒక తర్కమైనటువంటి విషయం, ఎందుకు యూదునిగా పుట్టడానికి ఎందుకు ప్రభు ఎంపిక చేసుకున్నాడు, ఇంకొక వంశాన్నో ఇంకొక జాతినో ఎందుకు చూజ్ చేసుకోలేదు అన్నప్పుడు రీజన్ ఏమిటంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు పౌలు గారు, అన్యజనులు దేవుని యొద్దకు చేర్చబడుటకే క్రీస్తు యూదుడిగా పుట్టవలసి వచ్చింది. ప్రియమైన వాళ్ళ, ఐ థింక్ మీకు ఆ రిఫరెన్స్ క్లియర్గా కావాలి అని అంటే ఇక్కడ కనపడుతుంది చూడండి. 9 నేను చెప్పున్నదేమనగా 2 విషయాలు క్లెయిమ్ చేస్తున్నాడు. 8 నుంచి నేను చెప్పున్నదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దాన విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించడానికి ఫస్ట్ మొదటిది, పితరులకు చేసిన వాగ్దానములను బట్టి ఆ దేవుడు మాట తప్పలేదు, ఆయన నెరవేర్చడానికి నిరూపణ కోసం ఒకటి. రెండోది ఏమంటుంది, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడు ఆయను. ఒకటేమో పితరులకు చేసిన వాగ్దానంలో నెరవేర్పుకు, రెండోది ఏమిటంటే అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును. ఈ 2 రీజన్స్ని బట్టి ప్రభు యూద జాతిలో పుట్టవలసి వచ్చింది. సో ఇక అక్కడి నుంచి కాంటెక్స్ట్ అంతా కిందికి తీసుకొని వెళ్ళిన దాంట్లో పౌలు గారు బ్రేక్ చేసింది ఏమిటి అంటే, ఇక జాతిపరమైన విభేదాలు ఏం లేవు క్రీస్తులో. ఇప్పుడు మళ్ళీ మీరుండి మేము అన్యులోను మారిన క్రైస్తవులు, మీరు యూదులోను మారిన క్రైస్తవులను కొట్టుకోకండి. అలా అయితే ఇంకేం అర్థము, క్రీస్తు వచ్చి ఇంకేం ప్రయోజనం. మేబీ ఇది మనకు మనం ఒకే సంఘంలో ఉండి ఒకలా ఆరాధింపబడుతూ సాగుతున్నాం కనుక మనలో అంత స్థిరంగా కనపడకపోవచ్చు. ప్రియమైన వాళ్ళారా, మనం కూడా ఈ సువార్తికుని వలె సువార్త భారమును చేపట్టే అనేక ప్రాంతాల మధ్య ఉన్నటువంటి ప్రజలు, జాతులు, వాళ్ళ మధ్య సేవా వైఖరి మనం చూసామనుకోండి, మనకు కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే క్యాస్ట్లు బేస్ చేసుకొని బిల్డ్ అయిన చర్చెస్ ఉన్నాయండి, నిజంగా ప్లేస్ చేసుకొని బిల్డ్ అయిన చర్చెస్ ఉన్నాయి. నిజం ప్రియమైన వాళ్ళ, రిచ్ అండ్ పూర్ ఈ తారతమ్యాలను బట్టి బిల్డ్ అయినటువంటి చర్చెస్ ఉన్నాయి, నడుస్తున్నాయండి. అలానే నడుస్తున్నాయి. ఉద్యోగపరమైనటువంటి భేదాలను బట్టి కూడా వీరందరూ గవర్నమెంట్ ఉద్యోగులు, వీరందరూ లేబర్ పని చేసుకునేటోళ్ళు, వీరందరూ ఇంకొకటి ఉన్నాయి. ప్రియమైన ఇలాంటివి నడుస్తున్నాయి. నిజంగా నేను కూడా మొన్న ఆ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 15-20 రోజులు అవుతుంది, ఒక సహవాసాన్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేం అర్థమైంది అని అంటే, ఇంకెవరిని బయట వాళ్ళని రాని, ఇంతకు బయట వాళ్ళు ఎవరు అని అంటే అన్ఎంప్లాయిడ్ లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాని వాళ్ళందరికీ నాట్ అలౌడ్ అటండి అందులోనికి.
అక్కడ అక్కడ గ్యాదర్ అవుతున్న వాళ్ళంతా కూడా ఎవరు ఉన్నారంటే అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. నిజంగా నేను షాక్ అయ్యాను. తక్కువేం లేరు వాళ్ళు, ఆల్మోస్ట్ ఒక 700 నుంచి 1000 మంది ఉన్నారు. షాక్ అంటే షాక్ నేను. అరే ఏంటి ఇలా? ఓకే, అది అంటే బాహాటంగా బయటికి కనపడకపోవచ్చు, కానీ నెమ్మది నెమ్మదిగా అక్కడికే దారి తీసేటువంటి వైఖరి ప్రియమైన వాళ్ళారు అది. పౌలు గారు అవన్నీ బ్రేక్ చేస్తూ రెండవ విషయాన్ని ఎత్తుకొని రాసిన దాంట్లో ఏంటి అని అంటే, అసలు యేసుక్రీస్తు వచ్చిందే ఈ ఇద్దరిని ఒక్క దగ్గరికి తెచ్చుటకు, దేవునిలోకి. ఈ ఇద్దరు కలిసి దేవుని మహిమపరచుటకు. దేవుడు వారిని ఎంత కోరుకుంటున్నాడో చూడండి అని ఎన్ని లేఖనంలోనూ అక్కడ ఎత్తి మాట్లాడుతున్నాడు. అన్ని జనుల నుండి వచ్చిన వారిని ఆయన కోరుతున్నాడు. ఇది రెండో విషయంగా చెప్పి ఇక 13వ వాక్యం మనం చదవగలిగితే 13లో అంటున్నమాట, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ నింపునుగా. ఇండివిజువల్గా కాదు, నేను యూద క్రైస్తవునిగానే ఉండిపోతాను, నేను అన్య క్రైస్తవునిగానే ఉండిపోతాను, మేము వేరువేరుగా ఉంటే మమ్మల్ని నింపాలి ఎక్స్పెక్ట్ చేయటం లేదు పౌలు గారు. అసలు 15వ అధ్యాయంలో ఆయన ఇండివిజువల్గా ఎవరిని కోట్ చేయలేదు ప్రియమైన వాళ్ళారా. ఈ ఇద్దరిని ఒక్క దగ్గర ఉంటే వచ్చేటువంటి దేవుడు నడిపింపే రాస్తున్నాడు ఆయన. మీరు ఒక్క దగ్గర కలిస్తేనే ఏం కనపడుతుందంటే నిరీక్షణ యొక్క పరిపూర్ణత ఏంటో మీకు తెలుస్తుంది. విస్తారముగా నిరీక్షణ గలవారగునట్లు, విస్తారముగా నిరీక్షణ కలిసి ఉంటేనే. నిజమేనండి, నిజంగా మన పరిధిలో అంటే నా పరిధిలో నేను, నా తమ్ముడు పరిధిలో వాళ్ళు, మీ పరిధిలో ఎవరో మనం ఇండివిజువల్గా ఉన్నాం అనుకోండి, ఎక్స్పెక్టేషన్స్ ఏవండి దేవుని దగ్గర నుంచి. అసలు దేవుడు ఏం చేయబోతున్నాడో, ఇది ఇంకొకరి జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లు మనకు తెలిస్తే, అరే వీళ్ళ జీవితంలో ఇవి కదా పరిస్థితులు, ఏం చేయబోతున్నాడు చూద్దాం దేవుడు. హోప్ అండి. ABCD ఇట్లా మీరు ఆలోచన, ఒక 100 మంది వేరు పరిస్థితుల మధ్య, స్థితిగతుల మధ్య, అన్ని తారతమ్యాల మధ్య ఉన్నటువంటి గుంపులో మనం ఉంటే, ఆ 100 విషయాలు మనకు తెలిస్తే అసలు దేవుడు ఏ విధంగా హ్యాండిల్ చేయబోతున్నాడో, వాళ్ళని ఏ విధంగా లివ్ చేయబోతున్నాడో, వాళ్ళని ఏ విధంగా ఎన్ని విషయాలు మన కళ్ళ ముందు కనపడితే తెలుసా నిరీక్షణకి. ఏమి ఇవ్వబోతున్నాడు, వాళ్ళకి వివాహాలు, వాళ్ళ గర్భఫలాలు, వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు, ఇంకొకరు ఉద్యోగాలు, ఇంకొకరికి అనారోగ్యాలు, అసలు వీటన్నిటిలో ఒక్కొక్కరిని ఏ విధంగా లివ్ చేయబోతున్నాడు ఆయన. విస్తారంగా నిరీక్షణ గేరవుతుంది ప్రియమైన వాళ్ళారా. అందుకోసం అంటున్నాను, మీరు దగ్గరుంటే, ఒక్క దగ్గరుంటే విడిపోకండి జాతి విషయాలను బట్టి. అది రెండో విషయంగా. ఇక మూడో విషయాన్ని ఏం రాస్తున్నాడు పౌలు గారు అని అంటే, మూడోది ఇది కూడా కొంచెం మనకు దూరమే, అర్థం కాని విధంగానే కనపడుతుంది. ఎందుకంటే దేవుని కృపను బట్టి అసలు వేరు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరం వచ్చి ఒక దగ్గర కూడుకుంటున్నాడు మన స్థానిక సంఘంలో. నేను చాలాసార్లు ఆశ్చర్యపోతుంటాను. రెండో వైపు మేము ఎంతైనా శరణార్థులమే కదా అనిపిస్తుంటుందండి నాకు. ఒక విధంగా పోషణ కొరకో, బ్రతుకు తెరువు కొరకో, ఇంకే దేని కొరకో వేరు ప్రాంతాల నుంచి వచ్చి అస్థిరంగా ఇక్కడ స్థిరపడిన వాళ్ళం అండి. ఎవరం స్థిరంగా స్థిరపడిన వాళ్ళం కాదు. కుటుంబ పరిస్థితిలో, లేకపోతే ఉద్యోగ పరిస్థితిలో, ఇంకేమైనా కొంచెం బలంగా మన జీవితంలో చోటు చేసుకుంటే వాటిని బట్టి ఇంకొక దగ్గరికి మారవలసిన పరిస్థితుల్లోనే ఉన్నవారం మనం. ఎందుకంటే ఇక్కడ అందరం సేమ్ ఫెదర్స్గా ఉండేసరికి మనకు ఆ డిస్టర్బెన్సెస్ ఏం లేవు ప్రియమైన వాళ్ళారా. కానీ ఆల్మోస్ట్ 14 నుంచి ఎండింగ్ వరకు పౌలు గారు రాసేటువంటి మూడో విషయం ఏంటంటే, అంటే భౌతికపరమైనటువంటి విభేదాలతో కూడా సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారటండి, ఉంటారు కూడా. నిజంగా వీళ్ళు మనూరోళ్ళే, లేకపోతే వీళ్ళు మన ప్రాంతం వాళ్ళే, లేకపోతే వీళ్ళు మన వర్గం వాళ్ళే ఉన్నారు ప్రియమైన. అది తెలియగానే ఒకలాంటి రిసీవ్ అండి. అది కాకుండా దూరం అనగానే వేరే అంతే, కొంచెం హర్టింగ్గా ఉన్నా ఓపెన్గా చెప్పనా, మన చర్చ్లోనే వీళ్ళు తెలంగాణ రీజియన్ వాళ్ళు, వీళ్ళు ఆంధ్ర రీజియన్ అనగానే ఏంటి మన ఆలోచనలు, ఆంధ్రోడు అనగానే అమ్మ చాలా మాట్లాడుకోవచ్చు. తెలంగాణ అనేసరికి కొన్ని పద్ధతులను బట్టి, తారతమ్యాలను బట్టి దూరం కదా, పొడి పలకరింపులు. అదే సేమ్ అయితే తిక్కనమాట రిలేషన్, చాలా దగ్గర. ఇదా మనం క్రీస్తులో నేర్చుకోవాల్సింది కాదు కదా. పౌలు గారు ఎంత రాసుకుంటూ వెళ్ళిపోతున్నారంటే, ఇప్పుడు రండి నాలో చూపిస్తాను మీకు. జాగ్రఫికల్గా అంటే భౌతిక పరంగా అసలు నేను ఎంత సాగుతున్నానో క్రీస్తులో మీరు వచ్చి ఇప్పుడు చూడాలి అనిక రాయడం మొదలుపెట్టాడు. 13 వాక్యాల వరకు మీరు అంటే వాళ్ళని కోట్ చేస్తున్నటువంటి పౌలు గారు ఇక 14 నుంచి ఎండింగ్ వరకు ఏం రాస్తాడంటే తన గురించి రాస్తున్నటువంటి భాగం కనపడుతుంది ప్రియమైన వాళ్ళని. ఎందుకంటే అన్ని ప్రాంతాల గుండా దేవుడు నన్ను తీసుకొని వెళ్తున్నాడు కదా. ఇక తన అనుభవాలు చెప్పి వాటి పరమైనటువంటి విభేదాలను కూడా ప్రభు ఒక్క దగ్గరికి తీసుకొని వచ్చి ఈ అధ్యాయం ముగించి ఇక 16వ అధ్యాయంలో తన ధన్యవాదాలను తెలుపుతుంటాడండి. నిజంగా ఆయన ఎపిసోడ్స్లో చాలా పెద్దది. చాలామంది సువార్థికులు కూడా డివైడ్ చేస్తున్నారట ఇప్పటికి కూడా. ఏమవసరం 16వ అధ్యాయం అంత థ్యాంక్స్ తప్ప ఏముందా లెటర్లో
అనవసరంగా లెంత్ పెంచడం తప్ప అన్ని పేర్లే కదా ఉన్నవి. సో అలాంటి ఆర్గ్యుమెంట్ ఉన్నది. నేను కూడా వింటాను కదా, నేను కూడా ఒక టైం తీసుకొని చాలా వినేది ఉంది, నేర్చుకునేది ఉంది. సో 16th చాప్టర్ మనం తర్వాత మాట్లాడుకున్నాం. ఇక ఎండింగ్లో మనం 15 ముగింపు మనం చూడగలిగితే 14 నుంచి, నా సహోదరులారా, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణను ఒకరికొకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. ఇక చాలా కాన్ఫిడెన్స్తో రాస్తున్నాడండి. ఎంత కాన్ఫిడెన్స్తో రాస్తున్నాడు అంటే, ఇంత కాన్ఫిడెన్స్తో ఈయన రాయడానికి రీజన్ ఏంటంటే 15వ వాక్యంలో చెప్తాడు ప్రియమైన 3 విషయాలను బట్టి చాలా బోల్డ్గా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆయన. ఆ 3 విషయాలు ఏమని మాట్లాడు, ఆయనను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించు దేవుని చేత నాకు అనుగ్రహింపబడి ఉన్న కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడినైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలన నుండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపంగా మీకు రాయుచున్నాను. చాలా బోల్డ్గా రాస్తున్నాడట అండి. వాస్తవానికి పైనుంచి చాలా చెప్పుకుంటూ వచ్చి ఎండింగ్లో కన్క్లూడ్ చేస్తున్నాడు ఈ లెటర్ నేచర్ని. మీకు అలా ఇలా రాయాలి, చాలా ధైర్యంతో రాసేసాను ఈ మాటలన్నింటినీ. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే చాలా గట్టిగా చెప్తాను చెప్పండి. ఎస్, ఈ లెటర్లో ఆయన చాలా అంటే నిజంగా ప్రియమైన వాళ్ళరా, అందుకోసం అన్నాడు క్రీస్తు నాకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఇది. ఫస్టే క్లెయిమ్ చేసుకున్నాడండి. నిజంగా అసలు ఈ లెటర్ రాస్తూ ఎలాంటి డీల్ చేస్తున్నాడు అని అంటే, ఈయనెవరు మాకు చెప్పడానికి అనొచ్చు ఈజీగా వాళ్ళు. ఎందుకు పోయాడు అయినామని? పోలేదు, విజిట్ చేసింది కాదు, ఈ రోమాల్లో ఉన్న చర్చ్ని ఈయన ఒకసారి చూసింది కాదు, పోనీ ఏమైనా స్థాపించడా? అది కూడా కాదు. పోనీ అప్పుడో ఇప్పుడు గెస్ట్ స్పీకర్కి వచ్చేమన్నా టీచ్ చేసింది? నథింగ్, ఏమీ లేవు. ఈయన మాటలు మేము ఎందుకు గ్రాంటెడ్గా తీసుకోవాలి? పోనీ ఏమైనా సింపుల్ థింగ్ డీల్ చేశాడా? ఒకవేళ అనుకుందాం, మనకిచ్చిన బైబిల్లో రిటర్న్గా కనపడకపోవచ్చు, కానీ అనుకుందాం అపోస్తులు లేకపోతే ఇంకెవరైనా అపోస్తులు మొదటి తరము ఉన్నటువంటి శిష్యుల్లో ఎవరో ఒకరు బలంగా అటువైపుగా సువార్త వెళ్తున్న వాళ్ళు వచ్చి చెప్పడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. వాళ్ళ మధ్య ఉన్నటువంటి యూదుల నుండి మారిన వారు, అన్యుల నుండి మారిన వారు అన్నటువంటి పెద్ద సమస్య అండి. అది ఎత్తుకోవాలంటే ఎంత ఇబ్బందికరం తెలుసా ప్రీచర్కి. ఎందుకంటే యూదుల్లో ఉన్న వాళ్ళని గద్దిద్దామంటేనేమో వీళ్ళు వెనక తీస్తారేమో. పోనీ అన్యుల్లో ఉన్నవారు మీరన్న తగ్గాలి, మీరు కదా లేటుగా వచ్చింది, వాళ్ళు చాలా ప్రైమరీ పీపుల్ కదా అని వీళ్ళని గద్దిద్దామంటే మాకు క్రీస్తు వద్దంటారేమో. చాలా ప్రాబ్లమాటిక్ థింగ్ తెలుసా అండి. దానికి చాలా ధైర్యం కావాలి ప్రియమైన వాళ్ళ. అందుకోసం చాలా గట్టిగా మాట్లాడాడు పత్రిక ద్వారా ఆయన. ఇంత ధైర్యానికి, ఇంత బోల్డ్గా ఆయన మాట్లాడడానికి రీజన్ ఏంటంటే 3 సంగతులను బట్టి. ఆ 3 ఈ 2 గ్రూప్స్ని ఒక్క దగ్గర తీసుకొచ్చి కట్టేశాడండి. యూదులను గుంజుకొచ్చాడు, అన్యులను గుంజుకొచ్చేశాడు. ఆ 3 విషయాలను బట్టి. ఆ 3 ఎత్తి మాట్లాడగానే యూదులు మాట్లాడడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది. మోషే దగ్గర నుంచి ఒక క్రమం వాళ్ళని నడిపించింది. ఆ క్రమానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆలోచించే ప్రసక్తే లేదు. ఇంకొక విషయం, ఆ 3 విషయాల్లో ఉన్నటువంటి పౌలు గారు రాసేసరికి అన్యులు కూడా షాక్ అంతే. ఇంకా ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఇంకా మనమే మాట్లాడదాం అప్పుడప్పుడు అంటుంటాం కదా, ఇంకేముంది అంత మాట్లాడేసింది, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, సరెండర్ అంతే. ఎస్, అలాంటిది వచ్చి ఏంటి ఆ 3 విషయాలు అంటే, మొదటిది క్లబ్గా అంటే రెండింటిని కలిపి చెప్తున్న దాంట్లో ఎలా ఉంది అని అంటే, ఒక విధంగా అంటే యూదుల్లో నుంచి వస్తున్నటువంటి ఆ యాజక ధర్మం, ప్రీస్ట్హుడ్ ఉంది కదా, దాన్ని ఏమి తిరస్కరించలేదు ప్రియమైన వాళ్ళ. అంటే పౌలు గారు మనల్ని కూడా సపోర్ట్ చేస్తున్నాడు. యూదుల నుండి మారిన క్రైస్తవులు అనుకుంటుండొచ్చు. ఇంకొక వైపు వెంటనే ఇంకొక మాట ఏమంటాడంటే, అన్యజనులన్న అర్పణ అన్న పదం వినపడగానే అన్యజనులు కూడా సరెండర్ అంతే. అరే, దేవుడు మనల్ని కూడా కోరుకుంటున్నాడా, మనకు కూడా ఇవ్వవలసిన చోటు ఇచ్చాడన్నమాట. బట్ ఇక్కడ పౌలు గారు తీసుకున్నటువంటి స్టాండ్ ఏమిటి అని అంటే, దేన్ని రద్దుపరచలేదు, కానీ దాన్ని క్రిస్టియన్ వ్యూడ్లోకి రాస్తున్నాడు ప్రియమైన, ఒక క్రైస్తవ కోణంలోకి రాస్తున్నాడు. వాటిని నేను క్రీస్తుకు పరిచారకునిగానే ఉన్నాను, అదే యాజక ధర్మం జరిగిస్తున్నాను, కానీ ఇప్పుడు జరిగిస్తున్నటువంటి యాజక ధర్మం ద్వారా దేవునికి సమర్పిస్తున్న అర్పణ ఏమిటి అని అంటే, అన్యజనులను అర్పణ పట్టుకొని వస్తున్నాను. దాన్ని పరిశుద్ధపరిచింది ఎవరు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ చేత అది పరిశుద్ధపరచబడుతుంది. ఈ ఇద్దరిని ఒక దగ్గరికి తీసుకొస్తున్నాడు ప్రియమైన. అందుకోసం ధైర్యంగా చెప్తున్నాను, మీరు ఇద్దరు ఒక దగ్గరికి వచ్చేయాలి అంతేక. బ్యూటిఫుల్ అండి, చాలా బాగుంది కదా. నేను చెబుతున్నానని కాదు, కానీ మీరు చదవండి ప్రియమైన వాళ్ళారా. ఈ పత్రిక బాగా చదవడాన్ని బట్టి చాలా సంగతులు నేర్చుకుంటామండి. రైట్, 15వ వాక్యం మళ్ళీ నేను చదువుతున్నాను. ఆయనను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను స్వార్థ విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడినైతుని ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకం చేయవలన నుండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపంగా మీకు రాయిచున్నాను. అందువలన క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతిలో నాకు అతిశయ కారణము కలదు.
నిజంగా ఒక విధంగా ఆమ్, ఆయనలో వినయం కనబడుతుందండి ఇటువైపు, ఇంకొక వైపు అతిశయం కూడా కనబడుతుంది. ఆ, వినయం ఎక్కడ కనపడుతుంది అని అంటే ఈ ప్రకటిస్తున్న క్రమంలో 18లో మీరు చూడండి, ఆ వినయం ఎలా ఉందట అంటే ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యం చేతను, క్రియ చేతను, గుర్తుల బలము చేతను, మహత్కార్యముల చేత బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే కానీ మరి దేని గూర్చి నేను తెగింపలేదు. ఆయన సంపూర్ణమైన వినయం కనపడుతుంది ఇక్కడ. కానీ రెండో వైపు ఏం కనపడుతుందంటే క్రీస్తు ఆయనకు అనుగ్రహించిన కృపను బట్టి అతిశయం కూడా కనపడుతుంది. అసలు ఈ రెండింటిని ఒక దగ్గర పెడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ రేరెస్ట్ కూడా అంతే. ఇంకా వినయము అతిశయం ఒక దగ్గర కనపడడం అనేది అసంభవంగా ఉంటుంది, కానీ పౌలు గారి జీవితంలో అది కనపడుతుంది. చూడండి, ప్రభుత్వం ఎంత నడిస్తే ఆ రెండింటిని ఒక దగ్గర కలపడానికి సాహసం చేయొచ్చు చెప్పండి. ఈవెన్ కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా సంఘంలో మనం ఎక్కువ గుర్తు చేసుకునేటువంటి మాట ఉంటుంది కదా, ఎక్కడ కూడా మీ విశ్వాసము నా జ్ఞానం మీద ఆధారపడి ఉండకూడదని. ఆల్మోస్ట్ ఇలాంటి సిమిలారిటీ అక్కడ కూడా. వాక్చాతుర్యంతోనూ దేంతో నేను మీ మధ్యకు రాలేదు, కేవలం దేవుని శక్తి పరిశుద్ధాత్మయు కనపరచు దృష్టాంతములను పట్టుకుని మీ దగ్గరకు వచ్చాను. ఏమున్నాయి ఆ చెప్పిన దాంట్లో ఎలాంటివి ఉన్నాయంటే సింపుల్గా అన్యజనులు విధేయులగునట్లు ఈయన ఎలక్వెన్స్ అంటే మానవ జ్ఞానమును, ఈయన తెలివితేటలను, లేఖనాల మీద పట్టును, శాస్త్రాలను, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి విషయాలను ఎత్తుకొని వాటన్నిటిని కొట్టిపడేస్తూ అంత ఆర్గ్యుమెంట్ ఏం లేదటండి. చేయలేడా? ఈజీగా చేయగలడు. మీతో అన్నాను కదా, చాలా చదువుకున్న వ్యక్తి అట ప్రియమైన వాళ్ళ పౌలు గారు. చాలా చదువుకున్న వ్యక్తి ఆయన. కానీ వాటిని వేటిని ఆధారం చేసుకోలేదట. కానీ ఎలాంటివి తీసుకున్నాడట తెలుసా? వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను. ఈ పదం చూడండి, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే కానీ. ఎంత బాగుందండి ఆ ఫ్రేజ్. ఎలాంటి పిక్ చేసుకున్నాడు తెలుసా? యేసుక్రీస్తు తన ద్వారా చేయించిన వాటిని తప్ప ఇంకా బయటది ఒకటి కూడా పట్టుకురాలేదటండి. ఉదయం మా ఇంట్లో డిస్కషన్లో కూడా ఇదే మాట వచ్చిండే ప్రియమైన వాళ్ళ, బయటిది పట్టుకొస్తేనే ప్రాబ్లమేమో. ఎస్, ప్రాబ్లమే. ఈరోజు ప్రభు నామము దూషింపబడుటకు నిజంగా ట్రోల్స్ గానో లేకపోతే ఇంకోలా పోతున్న దాంట్లో ఏమని చెప్పండి, బయట నుంచి పట్టుకొచ్చిందే కదా ప్రభు దగ్గరికి. ఈరోజు వేరేవాడు వచ్చి నిందించడానికి కారణం ఏంది? క్రీస్తులో పట్టుకొని ఉంటే ప్రియమైన వాళ్ళు ఎందుకు నిందిస్తారు చెప్పండి? వారిది వాళ్ళు చెప్పుకుంటారని అనుకుంటారు కదా. కానీ ఏం చేసాం? అతి తెలివి అనమాట. ఇప్పుడు ఈ అతి తెలివి ఎందుకు? ఇప్పుడు అన్యజనులను పట్టుకురావాలి. అన్యజనులకి అసలు సువార్తను తీసుకొని వెళ్ళిన ఆయన వైఖరే వేరుంది. అసలు మీరు చూస్తున్నారు కదా, అన్యజనుల దగ్గరికి సువార్తను తీసుకెళ్ళిన ఫస్ట్ మిషనరీ అంతే కదా, ఈయనే ఫస్ట్ మిషనరీ. ఈ మిషనరీ వైఖరి ఎలా ఉందో తెలుసా? ఓకే, ఇప్పుడు అన్ని జనులను పట్టుకుని రావాలంటే వాళ్ళే తీసుకోవాలి అనుకున్నాడా? లేదు ప్రియమైన వాళ్ళారా. ఎలాంటివి ఉన్నాయి? క్రీస్తు తన ద్వారా జరిగించిన అనుభవాలే. నిజంగా డే 1 అసలు ఉండకపోవచ్చు అండి, అంతే కదా. డే వన్ యూద అనుభవాలే ఉండొచ్చు ఆయన దగ్గర, అన్యుల దగ్గర పోయినప్పుడు. సంవత్సరాలు ముందుకెళ్తే కదా అనుభవాలు పెరిగినవి అన్యుల్లో, క్రీస్తు ఆయన ద్వారా జరిగించినాయి. కానీ మీరు ఆలోచించండి, స్టార్టింగ్ ఎలా స్ట్రగుల్ అయ్యి ఉండొచ్చు ఆయన. అసలు ఏం చెప్పడానికి ఆయనకు దేవుడు మార్గం చూపించవచ్చు, అసలు ఏదైతే మాట్లాడి ఉండొచ్చు. ఇది క్రీస్తు నాలో చూపిన గుర్తు అని అసలు ఏ గుర్తు చూపించి ఉండొచ్చు. ఒకవేళ ఒక యూదునిగా మాట్లాడితే నువ్వు నీ జనం మధ్య పోయి చెప్పుకో, మాకేంటి రిలేషన్ దాంతో అని ఉండొచ్చు. కానీ మీరు చూడండి ప్రియమైన వాళ్ళ, ఆ గుర్తుల బలం చేతను, పరిశుద్ధాత్మ కనపరిచిన వాటి చేతను, వాటన్నిటి ఆ పదాలు చూస్తుంటే వాటిని తప్ప మరి ఏది కూడా ఎత్తుకోలేదట. అందుకోసమే పూర్ణమైన వినయం కనబడుతుంది. ఇలాంటి సంగతుల ద్వారా అన్యుల్లోనికి సువార్తను తీసుకెళ్ళిన అతిశయం కనబడుతుంది. అంతే. ఆ రెండింటిని పిక్ చేసుకున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఇక ముందుకెళ్దాం. ఇదంతా మాట్లాడుతూ కాబట్టి 19 నేను చదువుతున్నాను. నేను మరి దేని గురించి తెగింపను కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశముల యందు ఇల్లూరికు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. అయిపోయి అకాంప్లిష్డ్, నెరవేరింది. ఇలా వెళ్ళినందుకు దీన్ని ఆటంకపరిచింది ఏది ఎదురవ్వలేదు, సాగింది. ప్రభు దీనికి తోడుగా వచ్చి ఉన్నాడు. ఆ తర్వాత అన్నమాట ప్రియమైన, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారము ఎవరికి తెలియజేయబడలేదో వాటిని వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారం క్రీస్తు నామమెరగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగల వాళ్ళని ఉండి అలాగూ ప్రకటించి తిని. ఏం బ్రేక్ చేస్తున్నాడు అనంటే, ఒక విధంగా ప్రాంతపరమైనటువంటి వ్యత్యాసము. వారు తీసుకోరు, వారు అంగీకరించరు, లేకపోతే వారు ఒప్పుకోరు. ఇలాంటి వాటన్నిటిని పౌలు గారు బ్రేక్ చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారు. వాస్తవానికి సంఘ చరిత్రలో నుండి చాలామంది మిషనరీలు బయలుదేరి ఉన్నారు, ప్రాంతాలకు వెళ్ళి ఉన్నారు, ఇక్కడ దాకా మన దాకా తీసుకుని వచ్చారు. పూర్వ సువార్థికులు చెప్పేటువంటి బలమైన మాట ఏమిటంటే, మిషనరీస్ అందరికీ ప్రియమైన వాళ్ళారు ఫౌండేషన్ స్టోన్ అటండి ఇక్కడ రాయబడినటువంటి మాటలు.
ఇవేనట వారందరూ నమ్మి సాగుటకు. ఇలాంటిది కాదండి. సరే, మీకు అనుభవం తక్కువ కానీ నేను ఉంటాను కదా, ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, మా దగ్గరకు వచ్చి సువార్త చెప్పండి అంటారు. మైండ్లో రన్ అయ్యేటువంటి విషయాలు ఏముంటాయో తెలుసా? వెళ్తున్నది అంటే ఎవరి మధ్య జరుగుతుంది ప్రార్థన? మా బంధువులంతా క్రిస్టియన్స్. ఓకేనా, ఎంత పెద్ద రిలీఫ్ అది తెలుసా? లేదండి, మా దగ్గర అంత అన్యజనులు ఉంటారు, మీరు ఏం చెప్పిన వాళ్ళు వినరు, ఏదో ఒకటి క్లుప్తంగా చెప్పారు. అప్పుడు మైండ్లో ఎంత స్ట్రగుల్ ఉంటుందని తెలుసా? ఆ స్ట్రగుల్లో ఫస్ట్ రైజ్ అయ్యేదంటే, అంత అన్యులు ఉన్నప్పుడు మీరు పెట్టుకోవచ్చు కదా, ఎందుకు దేవుని పిలుస్తారు? ఎస్ అండి, నేను స్ట్రగుల్ అయినా చెప్తున్నాను. కానీ ఈ పత్రిక ద్వారా ఇప్పుడు బలంగా నేర్చుకున్నటువంటి ఒక పునాది రాయి ఉంది ప్రియమైన వారలారా. ఈ భక్తుడు మాట్లాడుతున్న మాటలు హృదయంలో ఉంటే విశ్వాసంతో కొన్ని ప్రకటిస్తామని నేర్చుకున్నానండి నేను. నిజము. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటి అంటే, ఆ బ్యారియర్స్ని బ్రేక్ చేస్తున్నాడు పౌలు గారు. మీరు అలా అనుకోకండి, ఎదురు చూస్తున్నారు, మీకు తెలియదు ఆ విషయం. నిజమే, నాకు కూడా తెలియదు. పోయి మనం ప్రకటించిన తర్వాత ఏదో కొంతకాలానికి మనకు తెలిస్తే కదా ప్రియమైన వాళ్ళరా, మనకు చాలా ఫెమిలియర్, మనకు తెలుసు కదా. ఈవెన్ ఈ రోమపత్రిక కూడా ఎక్కడో పెంతెకొస్తు దినంలో ప్రారంభమైందండి. ఆ రోజు వచ్చిన గుంపులో రోమా నుంచి వచ్చిన ప్రవాసులను కూడా రాయబడి ఉంది. అక్కడ బిగినైంది. ఎవరు పోయింది కాదు, ఏ అపోస్తులు విజిట్ చేసింది కాదు, ఎలాంటి సూచక్రియల చేతను కృపావరంలో చేతను కూడా కట్టబడింది కాదు. మనం మొదటి అధ్యాయంలోనే చూసాం లిస్ట్ అంతా. బట్ ఆ తర్వాత అండి మౌత్పిసబడితో వచ్చేసింది, రోమలో సంఘం తెర మీదకి వచ్చేసింది. చాలామంది క్రైస్తవులు వచ్చేసారు. మేబీ అనుకుంటున్నాను, కొంతకాలం తర్వాత ఆ రోమ ప్రభుత్వంలో అధికారి ఇక యూదుల నుండి అంటే యూదులందరూ ఈ రోమ ప్రభుత్వాన్ని విడిచిపోవాలన్నటువంటి నియమం వచ్చినప్పుడు వాళ్ళు చెదిరిపోయి ఉండొచ్చు. వచ్చి వాళ్ళ ఒరిజినల్ ప్లేసెస్కి రాగానే, ఇన్ని రోజులు మీరు ఏమయ్యారు, ఎక్కడున్నారు, ఏంటి సంగతులను పరామర్శించుకున్నాం. ఇక మేము రోమాలో ఉన్నాం, రోమాలో ఆశ్చర్యకరంగా దేవుడు సువార్తను పట్టుకొని వచ్చేసి ఉన్నాడు, ఇంత జరిగింది, మేము అందరం సంఘం కట్టబడ్డాం, ఆ తర్వాత ఇలాంటి ఒక రూల్ వచ్చేసింది, అందుకనే వెనక్కి తిరిగి వచ్చేసాం. ఏంటి రోమాలో చర్చ్ వచ్చేసిందా? చాలా మాట్లాడుకొని ఉండొచ్చు అండి. అప్పుడు విజిబిలిటీలోనికి వచ్చి ఉండొచ్చు. నిజమే. ఈరోజు వెంటనే మనకు కనపడకపోయేసరికి అక్కడ ఏం లేదని మనకు కనిపిస్తుండొచ్చు. పోవడానికి అసలు ఎందుకు, వాట్ ఇస్ ద పాయింట్ అనే క్వశ్చన్ రైజ్ అవుతుండొచ్చు. అక్కడికి వెళ్ళి ప్రార్థన కూడిక పెట్టి ఇవన్నీ చేసి ఇదంతా అవసరం, ఇంత డ్రామా అని మనకు అనిపిస్తుండొచ్చు వ్యక్తిగతంగా. బట్ మనకు తెలియదు ప్రియమైన వాళ్ళరా, ఒక్క విశ్వాసం కలిగి ఉండాలి ఈ భక్తుని వలె. ఆ భక్తుడు అన్నమాట వింటే, ఆయన గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడినై ఉండి అలాగూ ప్రకటించి తిని. మీరు చూస్తున్నారా, ఒక విధంగా ప్రాంతపరమైనటువంటి విభేదాలకు క్రీస్తును పోలి నడుచుకుంటున్న నా మనసు ఎంత ఆరాటపడుతుందో. వెళ్ళాలని ఆరాటపడుతుందా? విభేదించాలని? వెళ్ళాలని. మీరు కూడా అలా నడుచుకోండి. మా వరకే, మా హద్దుల వరకే, ఇంకోరిని చేర్చుకోం, ఇంకో ప్రాంతం వారిని అంగీకరించాం. ఉండకండి, అలా ఉండకండి. భాషను బట్టో, వైఖరిని బట్టో, నాగరికతను బట్టో, వీటన్నిటిని బట్టి దూరం పెట్టేది కాదు ప్రియమైన వాళ్ళ క్రీస్తుల వారి ఆత్మీయ జీవితం అనేది. క్రీస్తులో మనం వాటిని చేర్చుకున్న భద్రం. మీతో అన్నాను కదా, మేబీ ఇది మనకు కొంచెం అవసరం లేదన్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చేసి చర్చ్గా ఫామ్ అయిపోయి మనం ప్రభులో హ్యాపీగా సాగిపోతున్నాం కనుక మనకు అంత కష్టంగా అనిపించకపోవచ్చు అండి. కానీ జస్ట్ ఇమాజిన్, ఇలాంటి కండిషన్స్ అపోజిట్ ఉండుంటే, ఒక వర్గం మీద మన చర్చ్ని కట్టుకొని, లేకపోతే ఒక్క ప్రాంతం మీద మన చర్చ్ని కట్టుకొని, లేకపోతే ఒక్క వృత్తి మీద మన చర్చ్ని కట్టుకొని ఉంటే ఈ చాలా కనెక్ట్ అయ్యేటి మనల్ని దేవుడు దెబ్బలు కొట్టేవాడు ఆత్మీయంగా. మీకు బుద్ధి ఉందని అడిగేవాడు, ఏ వైఖరితో నడుచుకుంటున్నారో ఎక్స్పోజ్ చేసేవాడు అండి మనల్ని. వీఆర్ బ్లెస్డ్ ఒక విషయంలో, దేవునికి స్తోత్రం. అట్లీస్ట్ ఇక్కడ మనల్ని కొంత ఫామ్ చేసి ఉన్నాడు దేవుడు. బట్ నేను మీకు రిమైండ్ చేస్తున్నది ఏంటి అని అంటే, మళ్ళీ చేదైనా వేరే ఏదైనా మనలో మొలిచి ఉంటుంది కదా గల్తీలో, ఒక చేదైనా వేరే ఏదైనా మొలిచి మళ్ళీ టీమప్ అవుతూ, గ్రూప్ అప్ అవుతూ, మన రీజియన్, మన భాష, అలాంటి ఏమన్నా మన మూలాల్లో ఉంటే చంపుకుందాం ప్రియమైన. అవి క్రీస్తులో మనకు ప్రయోజనకరమైనవి కావు, అవి చేదైనవి. ఇక ముందుకెళ్తూ 22 నుంచి ఈ జాగ్రత్తగా, ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా అనేక పర్యాయములు ఆటంకము కలిగాను. సో పౌలు గారు వెళ్తున్నటువంటి ఈ ప్లేసెస్లో రోమా గురించి వినగానే రోమా కూడా రావాలని ఉంది. ఎందుకంటే ఆయనది ఒక టార్గెట్ కనపడుతుంది ప్రియమైన వాళ్ళ. ఆయన సువార్త విధానం ఎలా ఉంటుందంటే, ఆయన ఎప్పుడు టార్గెట్ చేసినా కూడా మెయిన్ సిటీస్నే టార్గెట్ చేస్తుంటాడండి. మీరు అపోస్తల కార్యం చదివినా కూడా అన్ని మెయిన్ ప్లేసెసే, ఏథెన్స్ కావచ్చు, మాసిదోనియా, తెస్సలోనికా, కొరింథీ, యు నేమ్ ఇట్, ఎనీథింగ్, అన్ని మెయిన్ ప్లేసెస్. ఎందుకంటే ఆయన విధానంలో అదే ఉంటుందంట. వెళ్ళి అంటే పట్టణంలో సంఘమును స్థాపించామంటే అక్కడి నుంచి ఇక స్థానిక సంఘం ద్వారా చుట్టూన్న ప్రాంతాలంతటికీ సువార్త వెళ్ళిపోతుందన్న ఆ మిషనరీ వర్క్ మీద ఆయన సాగాడండి. ఆయన మొదటి 2-3 ప్రయాణాలన్నింటిలో విజిట్ చేసినవి కూడా మెయిన్ టౌన్సే. సో రోమ్ కూడా
ఇక చెప్పాల్సింది ఏముంది చెప్పండి. అప్పటికి ప్రవాస ప్రాంతము, ఇదే మెయిన్ హెడ్ క్వార్టర్. అందుకోసం అనేక పర్యాయములు రావాలని ఆశపడ్డాడట. వెళ్ళాలి, అక్కడ స్థాపిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బట్ దేవుని చిత్తం వేరుగా ఉంది ప్రియమైన వాళ్ళ. అనేక పర్యాయములు అనుకున్నా కూడా దేవుడు ఒక్కసారి కూడా ఎలా చేయలేదట. స్ట్రేంజ్. ఎందుకంటే ఇది విశ్వాసగా వింటే మనకు పెద్దగా అనిపించేది, కానీ సువార్థికునిగా ఉండాలనుకున్న వానికి పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అండి. ఎందుకంటే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళేసి సువార్త ప్రకటించాలి, ఏ డేటు ఆ డేటు, ఖాళీగా ఉన్నామంటే ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఇలాంటి ఆరాటంతో ఉంటామండి ప్రకటించేటువంటి. బట్ మీరు ఆలోచించండి, నన్ను పంపుతున్నాడా దేవుడు లేదన్నటువంటి ప్రశ్నకు సమాధానం వెతుకునే ప్రయత్నం చేస్తే చాలా కష్టం ప్రియమైన వాళ్ళరా. మనం ప్రయత్నం చేసినా ఆటంకపరిచారంటే చూడండి ఆశ్చర్యం. నిజంగా మొదటి అధ్యాయంలో చెప్పిండు, ఇక్కడ మళ్ళీ అదే విట్నెస్ ఇస్తున్నాడు. ఈ హేతు చేత మీ యొద్దకు రాకుండా అనేక పర్యాయములు ఆటంకం కలిగాను. ఇప్పుడైతే ఏ హేతు చేత అంటే, ఇంకా నువ్వు ఇక్కడ చేరుకోకముందే ఇంకా సువార్త వినని అనేక అన్య ప్రాంతాలు ఉన్నాయి, ముందు అక్కడికి వెళ్ళాలి. ఆ హేతు చేతనే ఇక్కడ రోమాకు వెళ్లకుండా ఆటంకపరిచాడట ప్రభు. ఈలోపు ఇంకొకరిని పంపడము, ఇంకొక రకంగా సంఘం బిల్డ్ అవ్వడం, సంఘం ఇంతకు ముందుకు రావడం, వీటి విషయం ఎంత ముందుకు వెళ్ళిపోయింది చూడండి. సరే, దేవునికి వేరే ప్రణాళిక ఉంది. నేను అనుకున్నాను ఈ పత్రిక మెడిటేట్ చేస్తున్నప్పుడు, అంటే రోమా పత్రిక రాయాల్సినటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యేంతవరకు పౌలు గారు నాపారనిపించింది. లేదనుకోండి, ఇది రాయకపోయేవారు కదా పౌలు గారు, ఇంకోలా ఉండేది. మేబీ చిన్నగా రాసేవాడు, లేకపోతే ఒక కొరింథీలాగానో, ఒక చిన్నవి ఉన్నాయి కదా, కొరింథీ అంటే సరిపోదు, ఒక కొలసీలాగానో లేకపోతే ఒక తెస్సలోనికనో షార్ట్ లెటర్ అయిపోయేది. ఇన్ని ఇంకా స్థిరంగా చెప్పాలంటే క్రీస్తులో దేవుని యొక్క సంకల్పం మీద ఇంత రివీల్ చేయకపోయేవాడు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక ఈయన ఆటంకపరచబడ్డాడు. అక్కడ గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్లో చర్చ్ ఇంకోలా బిల్డ్ అయిపోయింది, ముందుకెళ్ళిపోయింది. దాన్ని డిసిప్లిన్ చేసే విషయంలో బలంగా నడిపింపబడుతున్నటువంటి అపోస్తులు కావచ్చు, లేకపోతే వాళ్ళు విజిట్ చేసేటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడలేదు. సో వాళ్ళు బిల్డ్ అయిపోయారు, వాళ్ళుగా సమస్యలు తలెత్తుకున్నాయి, వాళ్ళ పరిష్కారాలు వెతుక్కున్నారు, బ్లా బ్లా బ్లా, చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. సో ఇంత రాయడానికి స్కోప్ వచ్చింది అనిపించింది ప్రియమైన వాళ్ళ. ఇంకంతకంటే బెటర్గా ఏం చెప్పగలుగుతాను చెప్పండి. సో ఆటంకపరచబడ్డాడట. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను ఇంకా సంచరింపవలసిన భాగం లేదు, ఫినిష్డ్ అట. మీరు చూడండి, ఈ మాట అనాలంటే ఎంత వీళ్ళు ఉండాలి ఆయన సువార్త. ఇక ప్రకటించవలసిన భాగం లేదు, ఇటు అయిపోయింది ఈ పోర్షన్, ఇక అటే వస్తున్నాను. ఇంకొక వైపు చెప్పాలంటే దేవుని అనుమతి కూడా దొరికేసింది. కాకపోతే ఈలోపు నేను చేయాల్సిన ఇంకొక చిన్న పని ఉంది. ఇప్పుడు ఇంతవరకు నేనైతే ప్రకటిస్తూ నేను ఫినిష్ చేసిన వర్క్ ఉంది కదా, ఈ ఫినిష్ చేసిన వర్క్లో వాళ్ళందరూ కొంతమంది ఏం చేశారు అని అంటే, వారు ఒక చందాన్ని వేయని ఇష్టపడి వారు కొంత సొమ్మును పోగు చేసి ఉన్నారు. ఈ సొమ్మంతా నా చేతికిచ్చి వాళ్ళు ఏం కోరుకున్నారంటే, యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధుల చెంతకు తీసుకొని వెళ్ళండి, వారి అక్కర్ల నిమిత్తం దీన్ని వాడండి అని పంపించారు. ఎందుకు పంపిస్తున్నారు అని అంటే, వారు ఒక సంగతిని బాగా ఎరిగారు. ఆత్మీయ విషయంలో యెరూషలేములో ఉన్నటువంటి యూదులకు అన్యులుగా ఉన్నటువంటి వీళ్ళు రుణస్థులు కదా, ఆ రుణమును తీర్చుకోవడానికి వాళ్ళు మాకు ఆత్మీయ విషయంలో వారు మాకు చేస్తున్నారు కనుక ఇప్పుడు మేము శరీర విషయంలో వారికి మేము చేస్తామని వారు ముందుకొచ్చారు. ఆ ఇంటెన్షన్ అక్కడ రివీల్ చేస్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం 24 నుంచి. ఈ ప్రదేశంలో నేను ఇంకా సంచరింపవలసిన భాగం లేదు కనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలని మిక్కిలి ఆపేక్ష కలిగి, మనసు కూడా కాదటండి, ఇయర్స్ అట, అనేక సంవత్సరముల నుండి ఎదురు చూస్తున్నాడట. అయ్యో, ఇలాంటి నడిపింపు ఏంటి, ఇంత సరెండర్ ఏంటి దేవునికి. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఎట్లయినా సరే ఆ సిటీలో పెట్టాలి, ఏదో ఒకటి చేసేయాలనేటువంటి పోరాటం కనబడుతుండొచ్చు ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే నేను కూడా ఆ ఫేజ్లో కొంతకాలం నడిచాను, ఉంటుండొచ్చు. బట్ ఈయన చూడండి, సంవత్సరములు వెయిట్ చేశాడట. టార్గెట్స్ ఏం లేవండి, దేవుని నడిపింపు తప్ప. చూపించుకోవాలన్నట్టు ఆరాటం అంతకన్నా లేదు ప్రియమైన. పలానా ప్లేస్లో సువార్త బాగా సాగిపోతుంది కనుక సంఘం పెట్టగానే క్రౌడ్ పెరగగానే ఆ సేవకునికి చాలా డబ్బులు పెరిగాయి కనుక ఎనీ కాస్ట్ ఆయనకంటే మనం బాగా చెప్తున్నామనో, లేకపోతే మన దగ్గర చాలా ఉంది కనుక మనం కూడా పోయి పెట్టి మనం కూడా ప్రూవ్ చేసుకోవాలని బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నటువంటి వైఖరి కనపడుతుంది కదండి. చూడట్లేదు కళ్ళ ముందు. బట్ ఈ సువార్థికుడు వేరుగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే ఈయన నిజమైన సువార్థికుడు కనుక. ఆయన అంటూ ఇక కిందికి రాస్తున్నాడు, అనేక సంవత్సరంలో మీ వద్దకు రావాలని అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుతుందని నిరీక్షిస్తున్నాను. ఆయన ఏమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, ఓకే నేను ఇన్ని రోజులు నన్ను దేవుడు ఎందుకు ఆపుండొచ్చు అంటే, రోమా పోవడమే నేను టార్గెట్ అని అనుకోవచ్చు. బట్ తర్వాత ఆయనకు అర్థం ఉండొచ్చు, అక్కడి నుంచి అసలు స్పెయిన్కి అంటే ఇంకా పైకి తీసుకెళ్లాలనుకున్నాడు, రోమ్ పైకి తీసుకెళ్లాలనుకున్నాడు కనుక ఓకే మార్గ మధ్యలో విజిట్ చేసేటువంటి అవకాశం ఇస్తాడని హోప్ పెట్టుకున్నాడు. చూడండి, ఇప్పుడు నేను నిరీక్షిస్తున్నాను, అదే జరుగుతుంది అనుకున్నాను. అందుకని కింద అంటున్నాడు 25లో, అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేముకు వెళ్ళొచ్చున్నాను. ఈలోపు ఇక్కడ వర్క్ ఫినిష్ అయిపోయింది. ఇక టార్గెట్ ఏమిటంటే, నేను రోమ్ వరకు అనుకున్నాను కానీ దేవుడు స్పెయిన్ వరకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు, ఇంకా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. కానీ
ఆ పని నియమించేలోపు ఈలోపు ఒక చిన్న పని నాకు కేటాయింపబడి ఉన్నది. ఇక దాని గురించి రాస్తున్నాడు ప్రియమైన వాళ్ళు. దాన్ని అంటూ ఏమంటున్నాడంటే, ఈలోపు యెరూషలేముకు వెళ్ళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తం మాసిదోనియ వారును అకయ్య వారును కొంత సొమ్ము చందానయ్య ఇష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలువారై ఉన్నారు గనక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయం చేయ బద్దులై ఉన్నారు. నిజంగా మనం అసలు మరవకూడదు ప్రియమైన వాళ్ళారా. నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఈ లాస్ట్ 3 years నుంచి చాలా నేర్చుకున్నాను యూదుల పట్ల నా వైఖరి మొత్తం మార్చుకోవడానికి. ఎందుకంటే నేను గతంలో వెళ్ళినటువంటి విశ్వాస మార్గం నాకు యూదుల మీద ద్వేషాన్ని నేర్పించిందండి. సో ఏం జరిగింది అంటే ఆ ద్వేషం నా నైతిక బాధ్యతలను, క్రీస్తులో నేను చేయవలసినటువంటి నా బాధ్యతలను చంపేసింది. ఏ బాధ్యత చచ్చిపోయిందంటే, నేను ఆత్మీయ విషయంలో యూదులకు రుణస్తున్నటువంటి ఒక బలమైన సత్యంను మర్చిపోయానండి అసలు నేను. ఇంకంతేందుకండి, నేను వింటున్నాను ఈ లాస్ట్ వీక్ వింటున్నప్పుడు ఒక సువార్థికుని మాట చాలా బాధ పెట్టిందండి. నిజంగా నన్ను ఎక్స్పోజ్ చేసింది ఆ మాట కూడా. అసలు యేసుక్రీస్తు యూదుడు అన్న విషయాన్ని నేను మర్చిపోయానండి. ఒకసారి ఆలోచించి చూడండి మీరు కూడా. మనం మర్చిపోయాం, ఒక ప్రాథమికమైన విషయాన్ని మర్చిపోయాం అంతే. ఆ గుర్తు మారదు ప్రియమైన వాళ్ళారా. ఆయన నిత్యత్వం అంతా యూదా గోత్రపు సింహంగానే చూడబోతున్నాం. చిన్న విషయం కాదండి. ఎంత రుణస్థలం తెలుసా యూదులకి, చాలా రుణస్థలం. కానీ ఏమైపోయింది అని అంటే వారి అవిధేయత స్థితిని బట్టి అక్కడే ఉండిపోయారని దేవుడు నడిపింపి ఇక వాళ్ళ మీద ఉండదన్నటువంటి ద్వేషమును బతుకుల చేత మనం పొందుకుంటున్నాం. కానీ బైబిల్ చదివితే ప్రియమైన వాళ్ళారు వేరు. ఇక్కడ మాట్లాడుతున్నమాట చూడండి, మీరు రుణస్థులు మర్చిపోకండి. ఆత్మీయ విషయంలో ఆత్మీయ సంబంధమైనటువంటి వరములన్నింటినీ, ఆ విషయాలన్నింటినీ వారి నుంచి మీరు పొందుకున్నారు కనుక మీ నుంచి వారు శరీర సంబంధమైనటువంటి ఉపకారములు కూడా పొందుకున్న వారు బదులు వాళ్ళు. మీరు మరవకుండా ఆ రెస్పాన్సిబిలిటీస్ని. సో అంటే ఇప్పుడు మమ్మల్ని అందరినీ సందేశి యెరూషలేము పంపమంటామని నేను అడగను. కానీ ఇప్పుడు దాన్ని మన టౌన్కి చేంజ్ చేయమంటే మాత్రం ఒకలా చెప్తాను ప్రియమైన, మీకు ఆత్మ సంబంధమైన విషయంలో మీకు మేలు చేస్తున్న వారికి మీరు శరీర సంబంధము ఉపకారం చేయబద్దలున్న సంగతి మీరు మరవద్దు. నన్ను ఉద్దేశించుకొని మాట్లాడుకున్నాను అనుకున్నారా? నెవర్ అండి, నెవర్. కానీ మీరు అది మరవద్దు ఎప్పటికీ. దానికి ఇక్కడున్న మాటలే కారణం. 20లో ఉన్నాము, బద్దులమై ఉన్నాము. చూడండి, బౌండ్ టు అట దేవుడు దానికి మనం బద్దుల్ని చేసి ఉన్నాడు, మరవద్దు. ఆ తర్వాత అంటున్న మాటలు 28, ఈ పనిని ముగించి ఈ ఫలము వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్కు ప్రయాణము చేతును. ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వెళ్తాను అనుకున్నాడు కానీ వెళ్ళలేకపోయాడు. ఏం జరిగిందో కింద మనం చూస్తాం. ఈ పనిని ముగించి, ఏది మసిదోనియా అకయ్య నుంచి పట్టుకొని వస్తున్న ఆ చందాను తీసుకెళ్ళి యెరూషలేములో బీదలైన పరిశుద్ధులు ఉన్నారు కదా వారికి అప్పగించి, వీరి రుణమును అక్కడ అప్పగించి, ఎందుకంటే వారు రుణస్థులుగా ఉన్నారు వీరికి వారికి ఆత్మీయ విషయంలోను, కాబట్టి శరీర సంబంధమైన పట్టుకొని వెళ్తున్నాను. ఆ పనిని ముగించి స్పెయిన్కు ప్రయాణము చేతును. నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. ఏం ఎక్స్పెక్ట్ చేశాడు తెలుసా అండి పౌలు గారు? ఈ పని ఫినిష్ అవ్వగానే మళ్ళీ అవకాశం వస్తుంది, స్పెయిన్కి వెళ్తాను కనుక వెళ్తున్నప్పుడు మీ దగ్గరకు వస్తున్నప్పుడు ఎలా వస్తాను అని అంటే కింద అన్న మాట చాలా ఆశ్చర్యం ప్రియమే. క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును అండి. ఒకసారి ఆలోచించండి, ఈ మాట ఎంత కన్వీనియంట్గా ఉందో తెలుసా? ఒక బ్లెస్సింగ్తో మీ దగ్గరకు వస్తాను. కానీ యాక్చువల్గా రోమ్కి వెళ్ళాడో తెలుసా అండి పౌలు గారు? అపొస్తలుల కార్యం ఎండింగ్ చదవండి మీరు, 24 నుంచి చదవండి ప్రియమైన వారు. ఖైదుగా వెళ్ళాడండి. పరిశుద్ధాత్మ దేవునికి తెలియదా ఈ మాట? భవిష్యత్తుని ఎరిగినదా? పరిశుద్ధాత్ముడు కదా, పూర్ణుడై రాస్తుంది. యాక్చువల్గా రోమ్కి ఎలా పంపించబోతున్నాడో తెలుసా? ఖైదుగా, చెరసాలలో వేయించుటకు. నిజంగా వెళ్తున్న ప్రయాణం కూడా ఎంత ప్రమాదకరమైన స్థితిలో వెళ్ళిందో మనకు తెలుసు. వడబదలైపోవడం, తీర్పు, అగ్రిప్ప ముందు, ఫిలిక్స్ ముందు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా జరగవలసినన్ని అవమానాలు జరిగి అక్కడి నుంచి పిక్ చేసుకొని ఇక ఓడ ప్రయాణం ద్వారా ఖైదీలతో పాటు ఇంతను కూడా ఖైదీ చేసి రోమ్కి తీసుకురావాలి. అదే జరిగింది. కానీ రాస్తుంది ఎలా తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఏ విధంగా దృఢపరుస్తుంది. మీ దగ్గరికి నేను వచ్చేటప్పటికి ఎలా వస్తాను? క్రీస్తు యేసునందు సువార్త ఆశీర్వాదముతో. అది అలాంటిది సంపూర్ణంగా సువార్త ఆశీర్వాదం. నిజంగా ప్రియమైన పౌలు గారి ఎండింగ్ మనం చూస్తే ఏ విధంగా ఉంటుంది అంటే చాలా డెస్పైర్గా ఉంటుందండి. ఒకలాంటి ఏంటి ఇలా అయిపోయింది అన్నట్టు. కానీ రోమపత్రిక మనకు దానికి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటి అంటే అది సువార్త ఆశీర్వాదము. ఆ సేవకుడు చివరిలో పొందుకునే స్థితి అట. ఎవరు కోరుకుంటారు చెప్పండి అలాంటి స్థితిని? ఏ సేవకుడు నిలవగలడు? అక్కడ వచ్చి ఏ సేవకుడు అన్న నిలవగలడా? అందుకోసం ప్రియమైన ఒక విధంగా బయోగ్రఫీగా కనపడుతుందండి, తన గురించి రాసుకుంటున్నట్టుగా కనపడుతుంది పౌలు గారు. కానీ ఆ రాసుకుంటున్న క్రమంలో ప్రియమైన వాళ్ళరా
ఆ, దేవుడు ఆయన నడిపిస్తున్న ప్రాంతాలు, ఆ అనుభవాల గుండా తీసుకుని వెళ్ళిన ఆ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నప్పుడు ఎక్కడ కూడా భేదం ఉందని చూపించలేదు. క్రీస్తులో మేమంతా ఏకం అన్నట్టుగానే రాసుకుంటూ ప్రతిదీ కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాడండి ఆయన. జస్ట్ మీరు మీరు ఆ అపోస్తల కార్యంలో ఆయన ఎండింగ్ రోము విజిట్ చేసేటువంటి ఫేజ్ని ఇక్కడ రాస్తున్న మాటలు మైండ్లో పెట్టుకొని ఆలోచించి చూడండి, భయం అవుతుందండి నిజంగా. అసలు సువార్థికుడిని మనం చూసేటువంటి ధోరణే మారుతుంది ప్రియమైన వాళ్ళారా. దేవుడు వారికి ధరింపజేసిన జీవితం ఇలాంటిదా? నేను కూడా భయపడ్డాను, నిజంగా భయపడ్డాను. అనర్హుడిగా ఎంచుకున్నాను కూడా నేను. తగము ప్రియమైన వాళ్ళారా, తగము. ఈరోజు సేవకులనే ఈజీగా మనము గ్రాంటెడ్గా తీసుకుంటున్న డేస్కి వచ్చేసామండి. చాలా నార్మల్ అయిపోయారు కదా. ఎన్నికే లేదు, వారితో దేవుని నడిపింపు ఉంటుందని, దేవుని అనుభవాలు ఉంటాయి, ఏవి లేవండి ఈరోజు. చాలా క్యాజువల్. ఓకే, దానికి మీరు నేను ఏమీ ఎక్సెంప్షన్ ఏం కాదు ప్రియమైన వాళ్ళు. బట్ ఒకరోజు తెలుస్తుందండి, వారు క్రీస్తులో వారు పడిన ప్రయాసము రేపు తెలుస్తుంది ప్రియమైన వాళ్ళ. కళ్ళతో చూస్తాం దేవుడు వారిని హెచ్చిస్తున్నప్పుడు. భౌతికంగా వారి జీవితం చాలా సప్రెస్ అవుతుండొచ్చు అండి, అణచివేత గురవుతుండొచ్చు, గుర్తింపులో కనబరగవుతుండొచ్చు. సోకాల్డ్ ఈరోజు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియాలో కనపడుతున్నటువంటి ఆర్భాటాలతో అంగులతో వారు కనపడకపోవచ్చు. నేను ప్రీచర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు వాళ్ళు ఇచ్చుకుంటున్నంత డిస్ప్లే నిజమైన వారికి దొరుకుతుండకపోవచ్చు. మనం వారి గురించి పెద్ద కనపడుతుండకపోవచ్చు. పలానా వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో పెట్టిన వాళ్ళు ఫేమస్ అయినంత ఈయన ఫేమస్ అవ్వలేదు కనుక ఈయన క్రీస్తు పరిచారకుడే కాదని మన ఒపీనియన్లో ఉండొచ్చు. ఎస్, అగ్రీ. ఎందుకంటే మనకు యూట్యూబ్లో సర్క్యులేట్ అవుతున్న వాళ్ళే పెద్ద ప్రీచర్స్ అని ఫీల్ అవుతున్నటువంటి జనరేషన్ అండి ఇప్పుడు ఉన్నది. ఈయన యూట్యూబ్లో ఎక్కడ లేడంటే ఇంక అయిపోయింది అంతే. నేను కూడా మన పొరపాటున ఏం చేశాను అంటే, ఈయన యూట్యూబ్ ఛానల్ చెప్పండి అనగానే చాలా సీరియస్గా ఫాలో అవుతున్నటువంటి ఒక బ్రదర్ అని, ఆయన యూట్యూబ్ ఛానల్ ఏముండదండి. చాలా బలంగా తగిలిందండి మనసుకు ఆ మాట. అసలు నేను ఎందుకంత మూర్ఖంగా అడిగాను ఆ మాట. ఎందుకంటే మన మైండ్లో ఒకటి డెవలప్ అయిపోయిందనమాట, సోకాల్డ్ ఇప్పుడున్న నేచర్ని బట్టి. నిజం ప్రేమ ఆ రోజు చూస్తూ ఉండండి, నిజమైన సేవకుల ముగింపు ఇలా ఉండేనా, ఈరోజు ఇక్కడ ఉన్నారా వారు అని. జస్ట్ ఇమాజిన్, అపోస్తల కార్యం 28 ఆయన విజిట్ చేయడానికి చాలామంది వస్తున్నారట, దేవుని రాజ్యం గురించి తర్కిస్తున్నారట, వస్తున్నారట. ఈయనెవరు అంటే ఈయనెవరో తెలుసా, ఇక్కడ ఖైదు చేసింది మన టౌన్లో పెట్టింది ఎవరిని అనుకుంటున్నారు? అపోస్తుడైన పౌలు. ఎలాంటి వాళ్ళు? ఆయన గురుతులను, ఆయన సేవానుభవాలను మాట్లాడుకొని వస్తుండొచ్చు. అక్కడికి రాగానే అరే ఇక్కడ ఉన్నాడేంటి, ఇలా ఉన్నాడేంటి, ఏంది ఈయన ఖైదుగా, ఈయన రిసోర్సెస్ లేవా, పోషణ లేదు, బట్టలు లేవు, లేకపోతే పరామర్శించడం ఒక్కడుంటున్నాడా, ఇలాంటి స్థితి పట్టింది అని అంటే ఈయనంతా ఫేమస్ అయి ఉండకపోవచ్చు, చాలా మాట్లాడుకొని ఉండొచ్చు కదండి. బట్ పౌలు గారు ఏమంటున్నారు తెలుసా, అది క్రీస్తు యేసునందు సువార్త ఆశీర్వాదం. అది ఈరోజు మనకు తెలియదు ప్రియమే. నేను ఇలా మాట్లాడినా మీరు ఇలా విన్నంత మాత్రాన్ని అర్థమయ్యేది కాదండి, మహిమలో చూడవలసినవి అవన్నీ. పెద్ద విషయాలు లేని ప్రియమైన వాళ్ళ. ఇక కన్క్లూజన్లో చెప్తున్నాడు, సహోదరులారా, నేను యూదయలో ఉన్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ వద్దకు వచ్చి, బట్ రివర్స్ అయిందండి. బట్ ఆయన సంతోషం ఏం కనుమరుగవ్వలేదు ప్రేమ. బట్ ఏ విధంగా వద్దాం అనుకున్నాడు అని అంటే సువార్థకంగా వద్దాం అనుకున్నాడు, కానీ రివర్స్ అయింది, ఖైదుగా వెళ్ళిపోయినాడు. నేను సంతోషంతో దేవుని చిత్తం వలన సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లను, రివర్స్ విశ్రాంతి పొందినట్లు జరగలేదు ప్రేమ, ఖైదుగా అయిపోయినాడు. ఆ తర్వాత మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ఆయన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే ఇలా మీ మధ్యకు వచ్చి మీ మధ్య పరిచర్య చేసి మీ వద్ద విశ్రాంతి పొందాలని నేను ఆశిస్తున్నాను. కనుక నేను పోరాడుతున్నాను ప్రార్థనలో, మీరు కూడా నాతో కలిసి ప్రార్థన చేసి నాతో పోరాడండి. రైట్, ఒక చిన్న క్వశ్చన్ చెప్పి నేను ముగించేస్తాను ప్రియమైన. 2-3 నా నామమున ఏకీభవించి ఏది అడిగినా కూడా దేవుడు చేస్తానన్నాడు కదా. చెప్పండి ఎలా జరిగింది ముగింపు? దేవుని చిత్తం. దేవుని చిత్తమునకు సరెండర్ అయ్యే జీవితం కావాలి, అన్నిటి మీద అది ముఖ్యమైందండి. మనం 100 అడుగుతుండొచ్చు ప్రియమైన అనుకూలమైనది, కానీ దేవుడు మన జీవితంలో జరిగించింది మాత్రం ఆయన కోరుకున్న చిత్తం అండి. దానికి సరెండర్ అవ్వడం కావాలి. ఈయన ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే వీరు వారి మధ్యకి వెళ్ళాలి, వారి మధ్య పరిచర్య చేయాలి, వారితో విశ్రాంతి పొందుకోవాలని పౌలు గారు లెటర్ పంపాడు కదా. నేను ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, సో ప్రే ఫర్ మీ. నేనేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇవి చేయండి అని నేను నా తరపున కోరుకున్నాను. నేను కోరుకుంటున్నది మీకు కూడా చెప్పేశాను. సో నేను ఏదైతే ప్రార్థన చేస్తున్నానో మీరు కూడా అదే ఎత్తి పట్టుకొని ఇద్దరం ఏకీభవించేద్దాం. సో ఇప్పుడు దేవుడు చేస్తాడు కదా ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు అని ఒక రిఫరెన్స్ని బట్టి. బట్ చెప్పండి ఎలా జరిగింది? దేవుడు ఏదైతే పౌలు యందు చిత్తం కలిగి ఉన్నాడో ఆ చిత్తమే నెరవేరింది ప్రియమైన వాళ్ళ. ఆశ్చర్యకరంగా అండి, ఆ ఎండింగ్లో ఆ చిత్తానికి పౌలు గారు సరెండర్ అయ్యారని. మారలేదు తెలుసా? అపోస్తల కార్యం 8 మీరు చదవండి, ఆయన మైండ్ సెట్ని చదవండి. ఆ ప్లేస్లో నిజంగా తన యుద్ధకు వస్తున్నటువంటి పరిశుద్ధులను సత్కరిస్తూ లేకపోతే సన్మానిస్తూ, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది, రిసీవ్ చేసుకుంటున్నాడట. తర్కించిన వారితో
నివృత్తి చేస్తున్నాడు. కొంతమంది ఒప్పుకున్న వారికి ఆతిథ్యం చేశాడు, ఒప్పుకోకుండా విభేదించిన వారిని సమాధానంతో వెళ్ళనిచ్చున్నాడు. లిటరల్గా సరెండర్ అయ్యారండి. ఇప్పుడు ఏదో ఒకటి చేసి నన్ను నేను నిరూపించుకోవాలి, నథింగ్ అని ప్రియమైన వారు. ఓ దేవా, ఇదే నా చిత్తం ఎండింగ్లో. నువ్వు అనుకున్నది రోమలో నా జీవితం ఇలా సాగిపోవాలని నువ్వు అనుకున్నావు, నిర్దేశించేలా నేను కోరుకొని ఉండొచ్చు. నా తరపున ఏకీభవించి ఆ సంఘం కూడా అలా ప్రార్థన చేసి ఉండొచ్చు. మేమిద్దరం కలిసి అడిగాం కనుక నువ్వు ఇలా చేయాలి, ఎందుకు చేయలేదు, ఏం లేవు ప్రియమైన వాళ్ళరా. నేను ఒక మాట అడుగుతున్నాను, ఒకవేళ ఈరోజు మనం చాలా విషయాలు ఏకీభవించి అడుగుతుండొచ్చు, కానీ మనం అడిగినవి కాకుండా వేరేలా జరిగినప్పుడు ఇదే నా దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల, నా స్థితిగతుల పట్ల కలిగి ఉన్న చిత్తం అని నిజంగా సరెండర్ అవుతున్నామా లేదా అనేది ఈ భక్తుని యొక్క ముగింపు మాటల్లో మనకు తలెత్తవలసిన ప్రశ్న ప్రియమైన వాళ్ళ. అయిపోయిందండి. వచ్చే వారం మనం 16వ అధ్యాయం చూస్తాం. 12 నుంచి 15 చదివినప్పుడు ముగింపు మనకేం కనపడుతుంది అని అంటే, ఒకరి మధ్య ఒకరికి ఉండవలసినటువంటి సమాధానం, పరస్పర అంగీకారమును, ఏక మనసును, ఒకటిగా కలిసి ఉన్న స్థితిని దేవుడు ప్రధానంగా కోరుతున్నాడు క్రీస్తులో. ఇదే ప్రధానమైందంటే ఇదే ప్రధానమైంది. లేదు మా మధ్య చాలా విభేదాలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి, స్థితిగతుల వైరం ఉంది, ఇవన్నీ ఉన్నాయంటే ఇంకేం రాస్తాడు? 12వ అధ్యాయం నుంచి డీల్ చేసిన అవే కదా, పర్సనల్ ప్రాబ్లమ్స్, స్పిరిచువల్ ప్రాబ్లమ్స్, భౌతికపరమైనటువంటి ప్రాబ్లమ్స్, లేదు జాతి, వర్గం, భాష, ఇవన్నీ తీసుకున్నా మీరు ఎన్నైనా తీసుకోండి. ఆ మైండ్ సెట్తో చదివిన 12 నుంచి 15 ఎన్ని మాట్లాడినా మనం వాటన్నిటిని తీసుకొని వచ్చి చివరికి మళ్ళీ చెప్పే మాట ఏంటంటే, ఇవన్నీ ఉంటాయి, ఉన్నా కానీ మీరు మరవద్దు, క్రీస్తులో ఒకటిగా ఉండడం మీ బాధ్యత, మీరు బద్దులుగా ఉన్నారన్న విషయం మరవద్దనని ముగిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఏ స్టాండ్ తీసుకుంటాం అన్నది మన వ్యక్తిగతమైన విషయం అండి. వచ్చే వారము ప్రభు ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి జీవితంలో బలంగా నేర్చుకుందాం ప్రియమైన. ఎందుకంటే ఆ భక్తుడు రాసినంతగా ఇంకెవరు రాయలేదండి. క్రీస్తులో తనకు ఉపచారం చేసిన వారిని ఎత్తుకొని మాట్లాడడం అమోఘం ప్రియమైన వాళ్ళ. మీరు పేతురు పత్రికలు చూడరు, యోహాను పత్రికలు, ఎవరి పత్రికలు పెద్దగా చూడరండి. లేదు, అంత గ్రీటింగ్స్ ఎవరిలో మీరు దాని అర్థం వాళ్ళు మర్చిపోయారని నేను అనను, కానీ పౌలు గారి ద్వారా నేర్చుకోవాల్సినవి చాలా అనుకున్నాడు కనుక దేవుడు పౌలుని ఎత్తి రాయిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. వచ్చే వారం ఆ సంగతులను చూద్దామండి.